బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. కమిటీకి మురళీధరన్ చైర్మన్ గా ఉండగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిగ్నేష్ మేవాని, బాబి సిద్దికి సభ్యులుగా ఉన్నారు. గాంధీ భవన్లో ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా అభ్యర్థులపై అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఇంకా బలమైన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారనే విషయంలో కూడా సూచనలు తీసుకోనున్నారు. పీఈసీ ప్రతిపాదించిన వారిలో ఒక నియోజకవర్గంలో అందరూ బలహీనులే ఉంటే ఏం చేయాలనే విషయంపై కూడా స్క్రీనింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోనుంది. స్క్రీనింగ్ కమిటీ మాత్రమే భేటీ అయి అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఒక్కో నియోజకవర్గానికి అత్యధికంగా 3 మాత్రమే ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలన కోసం ఏఐసీసీకి పంపనున్నారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. కమిటీకి మురళీధరన్ చైర్మన్ గా ఉండగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిగ్నేష్ మేవాని, బాబి సిద్దికి సభ్యులుగా ఉన్నారు. గాంధీ భవన్లో ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా అభ్యర్థులపై అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఇంకా బలమైన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారనే విషయంలో కూడా సూచనలు తీసుకోనున్నారు. పీసీ ప్రతిపాదించిన వారిలో ఒక నియోజకవర్గంలో అందరూ బలహీనులే ఉంటే ఏం చేయాలనే విషయంపై కూడా స్క్రీనింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోనున్నది. స్క్రీనింగ్ కమిటీ మాత్రమే భేటీ అయి అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఒక్కో నియోజకవర్గానికి అత్యధికంగా 3 మాత్రమే ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలన కోసం ఏఐసీసీకి పంపనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు 3 మురళీధరన్తో కూడినటువంటి 3 సభ్యుల కమిటీ కూడా ఈ రోజు హైదరాబాద్ కు రానుంది. వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా స్క్రీనింగ్ కమిటీ ఇక్కడే ఉంటుంది. ఈ రోజు అయితే నిన్ననే జరిగినటువంటి పీఈసీ కమిటీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫీల్డ్ కవర్ లో అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఫీల్డ్ కవర్ లో ఈ రోజు స్క్రీనింగ్ కమిటీకి అందిస్తారు. మొదటి రోజులో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పీఈసీ కమిటీ సభ్యులతో విడివిడిగా చర్చిస్తారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు, ఏ కండిషన్స్ లో అభ్యర్థులను ఎంపిక చేశారనే విషయాలపై కూడా చర్చిస్తారు. అలాగే రేపు మాజీ ఎంపీలు, మాజీ ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు నిర్వహించారో వారందరితో కూడా స్క్రీనింగ్ కమిటీ చర్చిస్తుంది. చివరి రోజు స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర పరిస్థితులపై, అలాగే అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాపై పూర్తి స్థాయిగా చర్చించి అందులో ఉన్న పేర్లను కూడా ఖరారు చేస్తారు. ఎవరైతే అంటే ఒక్కో ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి 3 నుంచి 4 అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను పీఈసీ కమిటీ ఈ రోజు స్క్రీనింగ్ కమిటీకి అందించనుంది. దాదాపు 500 మంది సభ్యుల కమిటీ జాబితాకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా నుంచి 119 మందిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసినటువంటి జాబితాను ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ గా కూడా ఏఐసీసీకి అందిస్తారు. అక్కడ నుంచి జాతీయ నాయకత్వం నుంచి ఆమోదం పొందిన తర్వాత మొదటి జాబితాను ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.